రోగం వచ్చిన వాళ్ళు, జబ్బులు ఉన్న వాళ్ళకు పాత చింతకాయ పచ్చడి పెట్టండి అంటారు. కానీ మన జీవితానికి మాత్రం కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రకృతి మనకు పాఠం నేర్పిస్తుంది, గుర్తు తెస్తుంది. మనిషి చూస్తూ ఉండి గుడ్డివాడైపోతున్నాడు, వింటూ ఉండి చెవిటివాడైపోతున్నాడు, కాళ్ళున్నా కుంటివాడవుతున్నాడు, చేతులున్నా అవిటివాడవుతున్నాడు. అందుకే ఉగాది పండగ సందేశం ఏమిటి అంటే, నువ్వు కుండలో పచ్చడి చేసుకొని తాగుతున్నావు, బాగుంది, 4 గ్లాసులు తాగు, 5 తాగు. దానితో పాటు కుండలోని పచ్చడి చెప్పే పాఠం కూడా తెలుసుకో. పాఠం తెలుసుకోకపోతే ఇలాగూ ఈ రోజుకు తాగుతావు, రేపేం తాగుతావు? పాఠం ఏం చెబుతుంది అంటే, వేప పూత, కొత్త బెల్లము, కొత్త చింతపండు, తర్వాత అందులో ఇంకా బెల్లం వేస్తాం. అంటే పులుపు, వగరు, చేదు. వగరు అంటే జీలకర్ర పొడి వేస్తారు, కొంతమంది సోపు వేస్తారు, మరి అందులో యాలకులు వేస్తారు. ఇలాగా కొన్ని సుగంధ ద్రవ్యాలన్నీ, అన్ని రుచులు వేస్తారనమాట. 6 రుచులు కలుస్తాయి అందులో. అందుకే జీవితం కూడా 6 రుచులు ఉండాలి అంటారు. ఎప్పుడు తీపి తింటే మొహం ఎత్తిపోతుంది, ఎప్పుడు కారం తింటే అల్సర్ వస్తుంది, ఎప్పుడు పులుపు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఎప్పుడు ఉప్పు తింటే బీపీ వస్తుంది. కాబట్టి అన్నీ కొంచెం 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 తినాలి, అప్పుడే జీవితం అంటారు. కానీ మనిషికి ఇప్పుడు అలా లేదు. ఎప్పుడు సుఖమే కావాలి, ఎప్పుడు బిర్యానీ ఉండాలి, ఎప్పుడు సమోసాలు తినాలి, ఎప్పుడు మిరపకాయ బజ్జీలు తినాలి, ఇదే ఆలోచనలు ఎప్పుడు చూసినా. బిర్యానీ తింటావా అంటే ఏ రోజు కానీ వద్దు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు రోజు పెట్టండి తింటాం అనేవాళ్ళు ఉన్నారు, తిని చచ్చినా పర్వాలేదు. ఆ టేస్ట్ అలా అన్నమాట, అలవాటు పడ్డారు. ఇంకా అది మనిషి జీవితం కాదు. సుఖము, దుఃఖము, అన్ని, రోగము, అప్పులు, సొప్పులు, తిప్పలు, తిట్లు, తన్నులు అన్నీ ఉంటాయి జీవితంలో. మనం చేయని తప్పుకు తిట్లు పడాల్సి వస్తుంది, చేసిన తప్పు కూడా కప్పి వేసుకొని తిరిగేటట్టు ఉంటుంది. ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సుఖము ఉండదు, ఎప్పుడు దుఃఖము ఉండదు అని తెలుసుకోవాలి. కనుక ఉగాది పచ్చడి అన్ని రుచులు కలిస్తేనే పచ్చడి. అన్ని రకాలుగా జీవితంలో అన్ని అనుభవాలకు సిద్ధంగా ఉండాలి. ఏదొచ్చినా కుండ తొణకనట్టు బెణకనట్టు ఉండాలి. మనం కొత్త కుండ తెస్తాం, ఆ కుండలో ఎన్ని కలిపినా అదేం తొణకదు, బెణకదు. మనం కూడా తొణకకూడదు, బెనకకూడదు, భయపడకూడదు, పారిపోకూడదు. కొంతమంది భయపడుతున్నారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు, అప్పులు ఎక్కువైపోయాయి. కొంతమంది అప్పులయ్యాయనో ఇంకేదో ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్యలు, హత్యలు. నిన్న మన పేపర్లో చూశారు మీరంతా కూడా. తల్లి కూతురు పాపం, పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ పెళ్లి కొడుకు వద్దన్నాడట, నేను చేసుకోను అన్నాడని ఇద్దరు చచ్చిపోయారు. చూడండి, చిన్న చిన్న విషయాలు. ఇక చాలామంది మీరు చూడండి న్యూస్లో 100 చావులు ఉంటే 90 చావులు అనవసరంగా చచ్చిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలు అన్నమాట. 10% నిజంగా కఠినమైన సమస్యలు. కానీ ఆ 10% సమస్యలను కూడా మెల్లిగా మనం దారికి తెచ్చుకోవచ్చు. ఒక హాస్పిటల్కి వెళ్తారు, ఏం కాదండి, ఇతను బతకడం కష్టము, ఒక 2-3 నెలలు బతుకుతాడేమో అంటాడు. ఈ డాక్టరే చెప్పింది నిజమని కూర్చుంటే మళ్ళీ పోతాం. కాస్త తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు, మళ్ళీ 2-3 డాక్టర్ తెలియదు, ఇంకా 1 సంవత్సరం బతకొచ్చండి అంటాడు. ఇంకొకడు ఏమంటాడు, 5 ఏళ్ళు బతుకుతాడండి, నేను మందులు ఇస్తాను అంటాడు. అందుకే మనిషి ప్రయత్నం చేయాలి. ఇంతే, ఇక్కడికి ఆగిపోయింది, ఇంతకు మించి లేదు, ఇదే సర్వస్వం అనుకుంటారు చాలామంది. భర్త లేకపోతే అదే జీవితం అయిపోయింది. భర్త ఇంటికి రానివ్వలేదు, భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య తిడుతుందని ఇంకొక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవన్నీ న్యూస్ వింటున్నాం మనం. ఇంకా అన్నిటికంటే కష్టం ఏమిటో, ఆ కష్టం వచ్చిన వ్యక్తి చావడు, ఆత్మహత్య చేసుకోడు. నిజంగా కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరు చావట్లేదండి, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇక చిన్న 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 ఏమంటారు, ఆ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ లాంటి సమస్యలు అన్నమాట, చిన్న చిన్నవి, వాటికే మనుషులు చచ్చిపోతున్నారు. కాబట్టి ఇంకా వీడియోలు చేసి మరీ వస్తున్నారు, మామూలుగా చావట్లేదు. ఇప్పుడు వీడియో చేస్తాడు వాడు, వీడియో చేసి అందులో పెట్టేసి చచ్చిపోతాడు.
కోటీశ్వర్లు చావట్లేదు. మళ్ళీ కోటీశ్వర్లు తక్కువ, ఎవరో ఆత్మహత్య చేసుకుని చచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మట్టుకు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు వస్తున్నారు. పేదవాడు చావట్లేదు. మళ్ళీ అత్యంత పేదవాళ్ళు ఎవరు చావడం. రోడ్డు మీద చూడండి, మీరు బిచ్చగాళ్ళు ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. రోజు 20 ఏళ్ళ నుంచి వాడు అదే అడుక్కుంటూ ఉంటాడు. వాడు చచ్చిపోతాడు ఏంటంటే అది ఏమిటి జన్మ, ఈ అడుక్కోవడం ఏంటని ఎప్పుడు వాడు చనిపోడు. కానీ మనం బిచ్చం వేసి మనం చచ్చిపోతాం. కాబట్టి ఎప్పుడో, అందుకే నిరంతరము కొత్త ఆలోచనలు, కొత్తగా ఉండాలి జీవితము అని మనకు ఉగాది పండగ సందేశం ఇస్తుంది. చెట్టు చూడండి, చెట్టు ఆకులన్నీ రాలిపోయి చిగుర్లు వస్తుంది. మనం మాత్రం పాత ఆలోచనలు, పాత జీవితము, పాత అలవాట్లు, ఇంకా పాత బంధువులే, వాళ్ళే ఇంకా జీవితం అంతా వాళ్ళ మొహాలే చూడాలి. అవసరమా? ప్రపంచం ఎంత విశాలమైంది, ఆలోచించట్లేదు. ఎప్పుడు చూసినా వాడే తమ్ముడు, వాడే బాబాయి, వాడే పెదనాన్న, వీడే మామ, ఈ 5, 6, 10 మంది ఉంటారు. ఇక వాళ్ళని పట్టుకునే జీవితం అంతా సాగదీస్తూ ఉంటారు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి, గడప దాటి వెళ్ళండి, ఊరు దాటి వెళ్ళండి. ఎంతోమంది దొరుకుతారు. ఎక్కడ దొరుకుతారు? మందు పార్టీలో కాదు, పేకాట పార్టీలో కాదు, సత్సంగానికి వెళ్ళండి, ధర్మకార్యాలకు వెళ్ళండి, పరోపకార కార్యక్రమాల్లో వెళ్ళండి, దేశభక్తి కార్యక్రమాల్లో వెళ్ళండి, గురువుల ఉపదేశం దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు నిజమైన ఆత్మబంధువులు దొరుకుతారు. అక్కడ దొరుకుతారు, కుప్పలు దొరుకుతారు. మనం ఏంటంటే జీవితం అంతా ఈ 10 మందే, వాళ్ళే గొడవ పడుతుంటారు, మళ్ళీ తిట్టుకుంటారు, వాడి మీద వీడు చాడీలు చెప్పుకుంటారు, మళ్ళీ వాడు బాబాయ్ అంటాడు, వీడు తమ్ముడు అంటాడు, వీడు ఆయన అనుకుంటారు. మనమే ఆశ్చర్యపోతాం. అసలు మాకైతే భలే ఆశ్చర్యం వేస్తుంది. అసలు భయంకరంగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లోకి పోతారు, కోర్టులోకి పోతారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూస్తే కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఎందుకు కొట్టుకున్నట్టు, ఎందుకు తిట్టుకున్నట్టు, ఏమిటిదంతా అంటే బుద్ధిహీనత. అందుకే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే సమస్యే లేదట. ఎప్పుడో ఒక్క తగు కూడా రాదు, ఇబ్బందే ఉండదు. అదే నా వాళ్ళు అనుకుంటున్నావు, ఆ నా వాళ్ళే నీ కొంప ముంచుతారు. కాబట్టి ధర్మం అనేది ఎప్పుడు ఉండదో అక్కడ నా అనే రక్త సంబంధం ఏమీ పనిచేయదు. కాబట్టి ధర్మ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనటువంటి. సత్సంగం అంటాం, పైసలే ఖర్చు కావండి. చాలామంది అంటారు డబ్బు. మన ఆశ్రమాల్లో చేస్తున్నాం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరిని కూడా డబ్బులు అడగట్లేదు. మనం ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, కూర్చునేవాళ్ళు కూర్చుంటున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, జరిగిపోతుంది అలాగా. కానీ పాల్గొనే వారికి తక్కువ. పాల్గొనాలి అనే బుద్ధి చాలా తక్కువ మందికి కలుగుతుంది. అదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప దరిద్రం అని చెప్పుకోవచ్చు. కనుక ఈ కొత్త సంవత్సరము, ప్రపంచము, వాతావరణము, ప్రకృతి, చెట్టు, చేమ అంతా కొత్తగా ఉంటుంది. అసలు దీనికంటే మీరు అడవికి వెళ్ళి చూడండి, అడవి లోపల ఎంత కొత్తగా, ఎంత బాగుంటుందో అసలు. కానీ మనిషి చూసి మన జీవితాలను కూడా చక్కదిద్దుకొని మార్పు తెచ్చుకోవాలి. నిరంతరము ప్రవహిస్తూనే ఉండాలి, నిరంతరము సాగిపోతూనే ఉండాలి. మనిషి కుప్పగూలిపోకూడదు, ప్రయత్నము చేస్తూనే ఉండాలి. నిన్న మనం ఏదో చూసాం, రాత్రి నాకు అమ్మగారు ఫోన్ చేశారు, నళిని అమ్మగారు. మీ అందరికి చాలామంది తెలుసుండొచ్చు, మాజీ డిఎస్పి. ఆమెకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి, అసలు బతుకుతామా చేస్తామా అన్నట్టున్నాయి. ఆమె ఫోన్ చేసి, స్వామీజీ మీ పుస్తకం చూశాను, మీ పాటల పుస్తకం చూశాను, మీ పాటలు నాకు నచ్చాయి, ఒక 30 పాటలు నేను నేర్చుకుంటాను, నేను ఆ వరుస తెలియదు, మీరు నాకు వీడియోలు పంపిస్తే నేను నేర్చుకుంటాను. ఆమెకు అంత అనారోగ్యము, అసలు చస్తామా బతుకుతామనే పరిస్థితుల్లో కూడా ఒక నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అన్నమాట. మనిషికి ఏమొస్తుంది నేర్చుకుంటే? డబ్బులు వస్తాయా? కీర్తి వస్తుందా? కిరీటం పెడతారు? దీనికోసం కాదండి నేర్చుకుని. కాబట్టి ఆత్మతృప్తి, ఆనందము, దాన్ని వెలకట్టలే. కాబట్టి మనుషులు ఒక వయసు వచ్చాక అక్కడే ఆగిపోతున్నారు, ఎదగడం లేదు. ఇంతే జీవితం, ఇంకంతే. అదే కొడుకు, ఒకడే కొడుకు, 2 కొడుకులో ఒక కూతురు ఎవరో ఉంటారు, ఇక వాళ్ళని పట్టుకుని వెళ్ళాడతారు. ఇక ప్రపంచ సమస్యలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయని చెప్తారు. ఇంకేమీ లేదు ఇంకా వాళ్ళకి. ఎప్పుడు చూస్తే వాడు హాస్టల్కి పోయినా అదే గోలా, ఇంటి స్కూల్లో ఉన్నా అదే గోలా, పెళ్ళైనా అదే గోలా. కనుక బుద్ధిని ఇంకా పెంపొందించుకోవాలి, విశాలం చేసుకోవాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి,
అవి తెలుసుకుంటున్న కొద్దీ ఇవన్నీ చాలా చిల్లర అనిపిస్తుంది మనకు. తెలుసుకోకపోవడం వల్ల ఇదే గొప్పది అనిపిస్తాయి. చూడండి, బిచ్చగాళ్ళు ఉంటారు, వాడికి రూపాయి బిళ్ళలు 2 రూపాయలు, ఇప్పుడంటే 50 పైసలు 20 పైసలు చెల్లట్లేదు కదా, రూపాయి బిళ్ళ 22 రూపాయల బిళ్ళలు తీసి జాగ్రత్త పెట్టుకొని వాడికి వేస్తూ పోతే వాడు మొహం ఎట్లా పెడతాడు, విరిగిపోతుంది 1 రూపాయి బిళ్ళ వేయగానే. అంటే వాడి బతుకు అంతే అన్నమాట. 1,00,000 రూపాయలు ఇస్తే గుండాకి చేస్తాడు వాడు. కాబట్టి మనము చిన్న చిన్న విషయాలలోనే జీవితం ఇంతే అనుకుంటున్నాం. అంతకు మించి మనం వెళితే ఒక తల్లికి ఒక కొడుకు ఎంతో సంతోషం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం వసంతకు అక్కడ హాస్టల్లో 500 మంది పిల్లలు, ఎంత సంతోషం ఆలోచించండి మీరు. 1 రూపాయి ఉంటే ఎంతో ధైర్యం వస్తుంది, 1 కోటి రూపాయలు ఉంటే ఇంకెంత ధైర్యం. ఇంకా మనం ఈ 10 మందితోటే ఆగిపోవద్దండి. మీరు ముందుకు రండి, ధర్మం కోసము, దైవం కోసము, దేశం కోసము, పరోపకారం కోసము, సేవ కోసం రండి. బోలెడు మంది రెడీమేడ్గా దొరుకుతారు. మనకు కష్టపడకుండానే మన ఆత్మబంధువులు అయిపోతారు. మంచి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, అంతా పాపాత్ములు ఏం లేరండి. లంకలో అంతా రాక్షసులే కాదు, లంకలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొత్త సంవత్సరం మనకు చెప్పే సందేశం అదే, కొత్త ఆలోచనలు తెచ్చుకో, పాత అలవాట్లు, చెత్త అలవాట్లు తీసేసే. అప్పుడే నీ జీవితము సుఖశాంతులతో ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాసెస్ జరగడం లేదు. కనుక సత్సంగం ద్వారా క్రమక్రమంగా బుద్ధిని శుద్ధి చేసుకుంటాము, బాగు చేసుకుంటాము. మరి ఈరోజు మహర్షి దయానందుని యొక్క అపూర్వమైన ఒక వరాన్ని అనుగ్రహించిన రోజు ఇది మన మానవ జాతికి. శాస్త్రాలు, వేదాలు, ధర్మము కొంతమందికే పరిమితం, మిగతా వాళ్లకు తెలియజెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు. ఏమిటి కర్తవ్యం అంటే మహర్షి దయానందుడు చెప్పి, వేదము సమస్త సత్య విద్యల గ్రంథము, వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట మానవులందరికీ పరమధర్మం అన్నాడు. ఆ వేదము ఎప్పుడు తెలుసుకుంటావో నీకు పరమశాంతి అనేది కలుగుతుంది. అటువంటి ఆ వేదమాతను ప్రతి ఇంటికి పంపించు అని చెప్పారు. కాబట్టి మహర్షి దయానందుడు మరి నిజమైనటువంటి మానవత్వాన్ని మేలుకొల్పిన రోజు ఈరోజు బొంబాయిలో మరి ఆర్య సమాజాన్ని స్థాపించారు. కనుక ప్రతి మనిషి కూడా తన ఉన్నతితోటే ఆగిపోకూడదని చెప్పారు. నా కడుపు నిండితే చాలు, అది మనిషి లక్షణం కాదండి. పక్కవాడు కనీసం ఇంకొక్కడి కడుపు నింపు, ఇంకొక్కడికి అంతే చేసేది. ఇంకా వీలైతే ఇంక 2, 4. కానీ మనిషి సంకుచితమైపోయి నేను నేను నాది నాది అనేటటువంటి సంకుచితంలో మునిగిపోయాడు. అందుకే ప్రపంచమునకు ఉపకారం చేయుట అన్నాడు మహర్షి దయానందుడు. కేవలం భారతీయులకు చేయండి, అంకపూర్ వాళ్ళకి చేయండి, నిజామాబాద్ వాళ్ళకి చేయండి అని చెప్పలేదు శాస్త్రాలు. ఇప్పుడు మనం చదివిన మంత్రాల్లో అర్థం కూడా అదే. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న జీవులన్నీ బాగుపడాలి, అన్ని సుఖశాంతులతో ఉండాలి. ఎవరి పేరు లేదు ఇక్కడ. మంత్రాల లోపల జీవులు, ప్రాణులు అంట, మనుషులు కూడా కాదు. కేవలం మనుషులు కాదండి, ఆలోచన చూడండి ఎంత పెద్ద విశాలంగా ఉందో. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుఖశాంతులతో ఉండాలి అని ఒక గొప్ప ఆలోచన. అది మనకు మహర్షులు చెప్తున్నటువంటి ఒక ఉపదేశం. గొప్ప ఉపదేశాలు ఉన్నాయి మనకు, కానీ తెలిసిన వాళ్ళు లేరు. ఒక వ్యక్తి గుడిసెలో బతుకుతున్నట్ట, మన పాపం రోజు కష్టపడి సంపాదించుకోవాలి. ఒక గోచి ఒకటేమో చిప్ప ఉంది అంతే. కానీ వాడికి తెలియదు, వాడింట్లో వాడు పడుకునే కుక్కి మంచం కిందనే అష్టైశ్వర్యాల నిధి ఉన్నది. అది తెలియదు. మరి అది తెలిస్తే ఆ నిధి తవ్వితే సుఖపడదు, తెలియకపోతే. అట్లాగా భారతీయులంతా బిచ్చగాళ్ళలాగా మారిపోయాయి. మన దగ్గర నిధులు ఇచ్చారు మహర్షులు, విదేశీయులు అన్నీ దోచుకుపోయారు. కానీ దోచుకుపోలేనటువంటి సంపత్తి ఉంది, ఆధ్యాత్మిక సంపత్తి. గాయత్రి మంత్రం చాలు, మృత్యుంజయ మంత్రం చాలు, ఓంకారంతో ఎన్నో రోగాలు పోతాయి. ప్రాక్టికల్గా చేసి చెప్తున్నారు. ఓం ఓం అనండి, చేత కాకపోతే వినండి.
ఫోన్ పెట్టుకొని వినండి గంటసేపు. మీ మానసిక రోగాలు పోతాయి, శారీరక రోగాలు పోతాయి, ఇంట్లో సమస్యలు కూడా పోతాయని చెప్తున్నారు. యంత్రాలను సక్రమంగా వాడుకోవట్లేదు. సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ వరమా శాపమా? అంటే వరమే. బుద్ధిమంతునికి వరం, బుద్ధిహీనునికి శాపం. చూసి భ్రష్టులవుతున్నారు, చూసి చదువుకొని నేర్చుకొని ఆఫీసర్లు అవుతున్నారు అదే సెల్ ఫోన్ పట్టుకొని. చెడిపోయే వాళ్ళకేమో అది విషము, బాగుపడే వాళ్ళకు అమృతం. అలాగా అంతే. ప్రపంచంలో ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు. నీ ఆలోచనను బట్టే మంచి చెడులు ఉంటాయి. కత్తి ఉంది, ఆ కత్తి తీసుకొని పీక కోసేస్తారు. నిన్న చూశారు కోరుట్ల అమ్మాయి వైష్ణవి పీక కోసేసాడు, భర్తే కోసేసాడు. అదే కత్తి తీసుకొని పండ్లు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు. కాబట్టి నువ్వు నీ ఆలోచనను బట్టి వస్తువును వాడుకుంటావు. వస్తువులో దోషం లేదు. సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు? విదేశాల్లో ఖైదీలుగా ఉన్నటువంటి నేరస్తులు ఏవో నేరాలు, ఘోరాలు, హత్యలు చేసి జైళ్లలో ఉన్నారు భారతీయులు. అటువంటి వాళ్ళందరికీ కూడా దేశభక్తి పాఠం చెప్పి వాళ్ళను పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు, సైన్యంగా తయారు చేశాడు. ఏమంటే చూడండి, ఒక గొప్ప ఆలోచన. ఆయన ఆలోచనను గ్రహించుకొని వాళ్ళంతా అలా తయారైపోయారు, సైనికులు అయిపోయారు. విదేశాల్లో ఉన్న జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే వీడు పనికి వస్తాడు, వీడు పనికి రావడం లేదండి. మహాపురుషులు ఏం చేస్తారంటే పనికి మాలిన చెత్తలోంచి కూడా విద్యుత్తు తీస్తారు వాడు. సామాన్యుడు ఏంటంటే పనికి వచ్చేదాన్ని కూడా చెడగొట్టి కూర్చుంటాడు. అది సామాన్యుడి యొక్క పరిస్థితి. కాబట్టి మహాపురుషుల యొక్క జన్మభూమి భారతదేశము. ఎందరో ఎందరో లెక్క పెట్టలేమన్నమాట. అంతమంది పుట్టారు మహాపురుషులు. అయినా కూడా చీమ గుట్టినట్టు లేదు. బెల్లం కొట్టిన రాళ్ళలాగా మొద్దుల్లాగా పడి ఉన్నారు. చైతన్యం లేదు, ధైర్యం లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. ఇలాగే అలా మన్నుదిన పాములాగా పడి ఉన్నారు. కాబట్టి చైతన్యం తెచ్చుకొని కొత్త సంవత్సరము మన జీవితాలను చక్కదిద్దుకోవాలి, బాగు చేసుకోవాలి, ఉద్ధరించుకోవాలి. ఏ ప్రభుత్వము రాదు, ఏ పార్టీ వాడు రాడు, ఏ నాయకుడు రాడు. ఒక పూటకు వస్తారు వాళ్ళు అంతే. రోజు వచ్చి ఎవడు ఉద్ధరించడమ్మా. కాబట్టి ఎవరి జీవితాలను వాళ్ళు జల్లడ పట్టి శుద్ధి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలోచించాలి. రేపటి నుంచి రేపుడు ఎందుకు, ఈ రోజు నుండే కొత్తగా జీవితాన్ని గడుపుదాం అని ప్లాన్స్ వేసుకోవాలి. చెడును వదులుకోవాలి, మంచిని పెంచుకోవాలి. అందుకే మనం ఈ మంత్రంలో చెప్తున్నాం, దురితాని బరాసువ భద్రమాసువ. దురితాని బరాసు, ఫస్ట్ చెడును తీసే, తర్వాత మంచి అదే వస్తుంది. నువ్వు చెడును పట్టుకొని కూర్చున్నావు, నువ్వు మంచి ఎలా వస్తుంది చెప్పండి. అందుకే మంత్రంలో చూడండి, మొదలు తురితాని పరాసు అంటున్నాడు, తర్వాతనే భద్రమాసు. మొదలు భద్రమాసు అనట్లేదు. తల్లి ఏం చేస్తుంది, మిఠాయి తినరా బాబు అంటుంది. వాడు వస్తాడు, అంతా బురద దుమ్ము ధూళి, మిఠాయి ఇస్తుంది. పొంగడుకోపో, కాళ్ళు కడుకోపో, తర్వాత మిఠాయి ఇస్తాడు. భగవంతుడు కూడా మిఠాయి డబ్బా పట్టుకొని కూర్చున్నాడు. మనమేమో మురికి బట్టలు వేసుకొని అంతా బురద రుద్దుకొని మనం కూర్చున్నాం. నీకు మిఠాయి లేదు పో అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ భగవంతుని ఆనందం అనే మిఠాయి కావాలంటే మనం బురద గడుపుకోవాలి, మానవ ప్రయత్నం చేయాలి. ఏదో భయంకరమైన తపస్సు చేయమనట్లేదు, కనీస ప్రయత్నం అన్నమాట. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. నీళ్లు గుర్రం నోరు తెలిసి నీళ్లు గొంతులో పంపు పెట్టి పోస్తాడు ఎవడైనా? గుర్రాన్ని కూడా తెలిసిపోతుంది, నీళ్ళ దగ్గర తీసుకెళ్తున్నామంటే తాగాలి అని తెలుసుకుంటుంది, దాన్ని గుర్రం అంటారు. కానీ మనిషి ఎలా తయారంటే గుర్రం కంటే గాడిద కంటే భయంకరంగా తయారయ్యాడు. కలిపి తినిపిస్తావా, నోట్లో పెట్టు, మూతి తుడుచు, నీళ్లు తాగించు, ఇట్లాంటి స్థితి వచ్చింది మనుషులు. సోమరిపోతులు అన్నమాట. పని దొంగలు, సోమరిపోతులు తయారయ్యాయి. చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు, మా పిల్లలు చెప్తే వినరండి, కనీసము తిన్న పళ్ళెం కూడా పక్కన పెట్టారండి అని చెప్తారు. మరి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారమ్మా మీరు? మీ కడుపున పుట్టిన పిల్లలే కదా, ఎందుకు వినట్లేదు? ఏమో తెలియదు స్వామి. చిన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళు, ఈ మధ్య స్కూల్కి పోయినప్పటి నుంచి ఇంట్లో తయారయ్యి. మరి స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు? లక్షలు పెడుతున్నారు స్కూల్లో. కనీసం తల్లిదండ్రి మాట కూడా వినకుండా తయారు చేస్తున్నారు స్కూళ్ళ లోపల. ఎవరో బుద్ధిమంతులు 5 టీచర్ 6 సబ్జెక్టులు ఉంటాయి.
ఒక వసంతలాగా ఎవరో ఒకరు ఉంటారు బాగా మంచిగా చెప్పేవాడు. మిగతా 5 కూడా రకరకాల టీచర్లు ఉన్నారు ఇప్పుడు కూడా. సిగరెట్ తాగే టీచర్లు, మందు తాగే టీచర్లు, ఇంకే రకం టీచర్లు. ఇక వాళ్ళు చెప్తే ఏమెక్కుతుంది? కాబట్టి సంస్కారం రావాలి అంటే ఒక యోగ్యత కలిగినటువంటి గురువు కావాలి. ఎవడు పెడితే వాడు చెప్తే నెత్తికి ఎక్కదండి. అలా ఎక్కేది ఉంటే బాగానే ఉండేది. టేప్ రికార్డర్ విని సెల్ ఫోన్ పట్టుకొని అందరూ బాగుపడేవాడు. ఇంకా చెప్పడానికి యోగ్యత కావాలి. వజ్రం అమ్మాలంటే ఎక్కడ చెట్టు కింద కూర్చొని వజ్రాలు అమ్ముతారా? చెట్టు కింద కూర్చొని ఎవడైనా వజ్రం అమ్మితే దాన్ని వజ్రం అనరండి. ఎవడో పిచ్చోడు దీన్ని ఏదో రాళ్ల ముక్కలు తీసుకొచ్చి గాజు ముక్కలు తెచ్చి వజ్రం అంటాడు ఏంటి అంటారు. నిజమైన వజ్రం అయినప్పటికీ కూడా. అదే షాప్ హ్యాబిట్స్లో హైదరాబాద్లో షాప్ లోపల గాజు ముక్కలు పెట్టి అమ్మినా వజ్రం అంటారు. బట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పాలో చెప్పితేనే అది నెత్తికెక్కుతుంది. కానీ ఆ చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, సున్నా. అందుకే చెప్పే గురువులు లేరు ఇప్పుడు. 1,00,000 రూపాయలు కట్టినా కూడా పిల్లవాడు బాగుపడతాడు అనే గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేదు. తల్లి ఇవ్వలేదు, ఆ టీచర్ ఇవ్వలేదు, ఆ స్కూల్. మేము గ్యారంటీ ఎక్కడ ఇస్తామమ్మా, మా చేతులు ఏముంది, మేము పాఠం చెప్తాం, వాడి ఇష్టం అదిగా అని అంటారు వాళ్ళు, ఎంత లక్షలు కట్టినారు. కానీ మనకు వేదాలు, శాస్త్రాలు, ధర్మము, యజ్ఞము ఇవన్నీ గ్యారంటీ ఇస్తున్నాయి. నువ్వు యజ్ఞం చేసుకో, నువ్వు చేయకపోతే పాల్గొను, మంత్రం చదువుకో, చదవకుండా చేత కాకపోతే విను, నువ్వు బాగుపడతావు. గ్యారంటీ భగవంతుడు ఇస్తున్నాడు గ్యారంటీ. నీ రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, మానసిక సమస్యలు, పీడకలలు, కలవరింతలు, దయ్యం పట్టడం, భూతం పట్టడం. చాలామంది ఊళ్ళల్లో ఇంకా ఉన్నట్టున్నారు భూత వైద్యులు. ఈ ఊళ్ళో ఉన్నారు లేదు నాకు తెలియదు. భూత వైద్యులు వాళ్ళే ఒక పెద్ద భూతం. ఇక మనము ధర్మ మార్గంలో, దైవ మార్గంలో నడిస్తే అనేక రకాల లాభాలు, సుఖాలు, వరాలు కురుస్తూ ఉంటాయి, వర్షం కురిసినట్టే. కాబట్టి అది తెలుసుకోలేక అల్పబుద్ధితోటి మనిషి నశించిపోతూ ఉన్నాడు. కనుక భారతదేశము ఈనాడు ప్రపంచంలో శాంతిగా ఉన్న దేశం అంటే భారతదేశమే. చూడండి, పేపర్ ఈరోజు 5,000 మందో 20,000 మందో ఫ్లైట్లో వచ్చేసారు. రోజు వేలకు వేలు వచ్చేస్తున్నారు. భారతదేశం ఎక్కడ, మా పుట్టిల్లు ఎక్కడ అని. ఎక్కడో ఖతారు, దుబాయ్ సేఫ్టీ, ప్రపంచంలోకి వెళ్ళే సేఫ్టీ అనుకున్నారు. కళలు చెదిరిపోయాయి. దుబాయ్ నుంచి పారిపోయి వస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే బాంబులు పడుతున్నాయి. పాపము పండినప్పుడు అన్నీ జరుగుతాయి. కనుక భారతదేశంలోనే శాంతి ఈనాటికి ఉంది. కాకపోతే ఉన్న శాంతిని చెడగొట్టుకోవడానికి మన నాయకులంతా కులాల మధ్య చిచ్చులు, మతాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. నాయకులు పెడుతున్నారు పదవుల కోసం, ప్రజల్లో లేదండి. పొద్దున్న లేస్తే ఎవడి కష్టం వాడు పడుతున్నాడు, ఎవడి తిప్పలు వాడు పడుతున్నారు. కానీ నాయకులు రెచ్చగొడుతూ ఉన్నారు. నాకు ఓటేస్తే నిన్ను ఉద్ధరిస్తాను, నిన్ను మార్చేస్తాను, నీకు లక్షల రూపాయలు ఇస్తానని భ్రమ పెడుతూ ఉన్నారు. కాబట్టి భారతదేశం ఎందుకు శాంతిగా ఉంది అంటే ఇక్కడ త్యాగం ఉన్నది, ఇక్కడ సేవ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. ప్రపంచంలోకెల్లా అన్నదానం జరిగే దేశము భారతదేశం అండి. మీరు ఎక్కడికైనా పోండి, అన్నం ఎక్కడ పెట్టరు ఫ్రీగా. ఎక్కడ మీరు విదేశాల్లో గుడికైనా పోండి, అమెరికాలో గుళ్ళల్లో భోజనం ఫ్రీ అనుకుంటున్నారేమో, అక్కడ కూడా టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటేనే భోజనం పెడతారు. కానీ భారతదేశంలోనే మీరు గుడికి పోండి, గుడి కాకపోతే ఇంటికే పోండి, ఎవరింటికన్నా పోండి, మాకు అన్నం పెట్టమ్మా, ఒక పూట అన్నం పెట్టమ్మా అంటే ఎవరన్నా పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా అన్నం వండి పెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము అన్నిటికంటే గొప్ప ఏమిటంటే అన్నదానం అనుకుంటాం. కానీ విదేశాల లోపల ఆ సంస్కృతి లేదు. కాబట్టి ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో, గురువుల ఉపదేశాలు జరుగుతుంటాయో, సత్సంగాలు జరుగుతుంటాయో అక్కడ దేవతలు కాపలాగా ఉంటారు. అందుకే ఇది దేవతల భూమి అన్నారు. ఇక్కడ దేవతలు రక్షణగా ఉన్నారు. కనుక మన నిరంతరము కూడా మనమో మన తాతలో ముత్తాతలో ఎవరో మంచి చేస్తూనే ఉన్నారు, తెలుసో తెలియక చేస్తూనే ఉన్నారు. మంచి అంటే ఏమిటి? నీ పని నువ్వు చేసుకో, అదే మంచి. ఇతరుల పని చెడగొట్టకు, నీ పని నువ్వు, నీ కష్టం నువ్వు చేసుకో, అయిపోయింది. ఇంకంతకంటే మంచి ఏముంది? కాబట్టి మన దేశంలో ఇప్పటికీ కూడా చీమల్లాగా కష్టపడుతున్నారు ఎంతోమంది. పాపం పొద్దంతా కష్టమే. వాళ్ళు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు మేము వాకింగ్ చేస్తుంటే.
ఏమండి చాలాసార్లు చూశాను మిమ్మల్ని మీరు ఎప్పుడు మా ఆశ్రమానికి రా, ఏం చేయాలి స్వామి, పొద్దున్నే పొలం పోవాలి, పనులు ఉంటాయి స్వామి అని చెప్తుంటారు పాపం. మరి అలా ఇట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. కనుక పని లేని పని దొంగలు రాజకీయ నాయకులే ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు. మీరందరూ ఆలోచించుకోండి. కాబట్టి మనం అటువంటి పుట్టలో పడకుండా, మాయలో పడకుండా గురువుల ఉపదేశాలు తెలుసుకొని, ధర్మ మార్గం తెలుసుకొని, అందులో నడుచుకొని మనం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలి. అందుకు ఈరోజు కొత్త సంవత్సరము మనకు ఒక మంచి అవకాశం అన్నమాట. కాబట్టి ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని పావనం చేసుకుంటారని ఆశిస్తున్నాను.